చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం అందించు. మహోన్నతుడ, మహాపరిశుద్ధుడ, గొప్ప దేవుడా తండ్రి, మీ ఆత్మ ద్వారా మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసింది, మమ్మల్ని ముందుకు నడిపించవలసింది. నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాని వేడుకొనుచున్నాము. మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఏమంటే ఈరోజు నేను నా యొక్క వాక్యాంశంలోకి వెళ్ళే ముందు కొన్ని సంఘటనలు, నిజంగా జరిగినటువంటి కొన్ని సంఘటనలు ముందుగా మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. అందులో మొదటి సంఘటన ఏంటంటే, ఒక కొడుకు తన తల్లిని తీసుకుని మదురై దగ్గరలో ఒక గుడి దగ్గరికి తీసుకెళ్ళాడు. గుడి దగ్గరికి తీసుకెళ్ళి, అమ్మ నువ్వు ఇక్కడే కూర్చో, మెట్ల దగ్గర కూర్చో, నేను లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తాను అని చెప్పి తన తల్లిని మెట్ల దగ్గర కూర్చోబెట్టి గుడి లోపలికి వెళ్ళాడు. సరే, తల్లి కూడా అలాగే బాబు జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్తున్నాను. కొడుకెళ్ళి గంట అయింది, 2 గంటలు అయింది, 4 గంటలు అయింది, 6 గంటలు అయింది, కానీ కొడుకు మాత్రం రావట్లేదు. ఆ రోజంతా గడిచిపోయింది. తల్లి అలా మెట్ల మీద ఎదురు చూస్తూ ఉంది, ఇంకా కొడుకు రావట్లేదు. అలా 2 రోజులు అయిపోయింది, ఇంకా కొడుకు రావట్లేదు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది ఆమె ఎవరు వృద్ధురాలని చెప్పి ఆమెకు ఆహారం పెడుతున్నారు, నీళ్ళు ఇస్తున్నారు. కానీ ఆమె కూడా ఏమ్మా నీకు ఏం కావాలి, ఎందుకు కూర్చున్నావు అంటే, నా కొడుకు లోపల గుళ్ళోకి వెళ్ళాడంటే దర్శనం చేసుకుని వస్తానన్నాడు, 2 రోజులు అయిపోయింది, ఇంకా రావట్లేదని చెప్పి ఆమె అలా ఎదురు చూస్తూ ఉంటే ఆఖరికి వారు పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే మరి వాళ్ళు వచ్చారు, ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు. ఆఖరికి ఆమెను ఒక ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేశారు. ఇది మొదటి సంఘటన. రెండవ సంఘటన ఏంటంటే, ఒక వ్యక్తి తన తండ్రిని తీసుకుని ప్రయాణం అయ్యాడు. మనం చాలా దూరంగా వెళ్తున్నాం అని చెప్పి ట్రైన్ ఇక్కడ కూడా ఎక్కారు. కరెక్ట్గా వారణాసి రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ కొడుకు ఏం చేశాడంటే, నాన్న నువ్వు ఇక్కడే రైల్వే స్టేషన్లో నువ్వు వెయిట్ చేయి, నేను టికెట్స్ తీసుకుని వస్తాను, ఇక్కడి నుంచి మనం వేరే చోట పోవాలని చెప్పి కొడుకు వెళ్ళాడు. సేమ్ ఆ తండ్రి అలా ఎదురు చూడటమే. 1 గంట అయింది, 4 గంటలు అయింది, పూట రోజు అయింది, ఈసారి వారం అయింది, కానీ కొడుకు వెనక్కి రావట్లేదు. టికెట్ల కోసం వెళ్ళిన కొడుకు ఇంకా రావట్లేదు. ఆ వారం మరి వాళ్ళు వీళ్ళు ఎదుగుదు ఆహారం ఇస్తున్నారు, నీళ్ళు ఇస్తున్నారు, కానీ ఇంతకీ ఏంటనంటే కొడుకు తండ్రిని అక్కడ రైల్వే స్టేషన్లో వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మంది సోషల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారి విషయాన్ని తెలుసుకుని ఆ వృద్ధుడిని తీసుకెళ్ళి ఒక ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పిన స్టోరీస్ ఇవన్నీ కూడా కల్పిత కథలు కాదు, నిజంగా మన సమాజంలో జరుగుతున్న పరిస్థితి. కాబట్టి మనం 2026 సంవత్సరంలో ఒక పక్క ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది, ఏఐ అనేది ఎంతో అద్భుతంగా డెవలప్ అవుతుంది కదండి. ఈ జనరేటివ్ ఏఐ అనేది రోజు రోజుకి అభివృద్ధి అవుతుంది, మనిషి చాలా గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది అని మనం అందరం అనుకుంటున్నాం. కానీ వాస్తవం ఏంటంటే, మనిషి వ్యవస్థల్ని అభివృద్ధి పరుస్తున్నాడు, వ్యవస్థల్ని గొప్పగా నిర్మించుకుంటున్నాడు, కానీ మనిషి తన ప్రాథమిక బాధ్యతలను, తన మూలాలను విస్మరిస్తున్నాడు అనేది వాస్తవం. ఎస్, మనిషి టెక్నాలజీ పరంగా ఎదుగుతున్నాడు, కానీ తన యొక్క కనీస బాధ్యతలు, ప్రాథమిక బాధ్యతలు నెరవేర్చే విషయంలో మాత్రం ఫెయిల్ అవుతున్నాడు. దానికి ఉదాహరణలే ఇవన్నీ కూడా. ఈరోజు నా యొక్క వాక్యాంశంగా నేను తీసుకునే యొక్క అంశం ఏంటంటే, హానరింగ్ పేరెంట్స్ అవర్ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ. మన ముఖ్యమైన బాధ్యత అయినటువంటి తల్లిదండ్రులను గౌరవించుట అనేటువంటి అంశాన్ని నేను తీసుకుంటున్నాను. ఏంటంటే, హానరింగ్ పేరెంట్స్, తల్లిదండ్రులను గౌరవించుట. ఏమంటే, తల్లిదండ్రులను సన్మానించుట, గౌరవించుట, వారికి కావలసినటువంటి అవసరాలను తీర్చడం, వాళ్ళని చక్కగా చూసుకోవడం అనేది అది భారం కాకూడదు, అది బాధ్యత.
మనల్ని కని పెంచి పెద్ద చేసినటువంటి మన తల్లిదండ్రులే మనం చూసుకోకపోతే అసలు మనిషిగా అసలు మనకు అర్థం ఉందంటారా? ఈ భూమి మీదకి మనల్ని తీసుకొచ్చినటువంటి మన తల్లిదండ్రులనే మనం చూసుకోకపోతే, వృద్ధాప్యంలో వారి యొక్క బాధ్యత మనం తీసుకోకపోతే అసలు మన జీవితానికి అర్థం ఉందా అనే ప్రశ్న మొట్టమొదట ప్రతి మనిషి ఆలోచించుకోవాలి. రెక్కలు రానంత వరకు ఏమండి, పక్షి పిల్లకి రెక్కలు రానంత వరకు తల్లి అవసరం, తండ్రి అవసరం. రెక్కలు వచ్చేసిన తర్వాత వాటి అవసరం ఉంది, ఎగిరిపోతాయి. ఎందుకని? అవి మనుషులు కాదు కాబట్టి, అవి కేవలం పక్షులు. వాటికి ఓన్లీ చాలా లిమిటెడ్ ఎమోషన్స్ ఉంటాయి. కానీ మనల్ని దేవుడు ఆ రకంగా సృష్టించలేదు, తన స్వరూపంలో సృష్టించాడు. ఆయన రూపంలో మనల్ని దేవుడు నిర్మించాడు. ఆయనలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అలాంటి మనిషి మాత్రం ఇంకా తన బాధ్యతలను తీసుకోవాల్సినటువంటి ఆ యొక్క రెస్పాన్సిబిలిటీస్ కూడా తీసుకోకుండా ఇంకా మనిషి దిగజారిపోతాడు. సంవత్సరాలు గడిచే కొద్దీ, అభివృద్ధి అయ్యే కొద్దీ మనిషిలో మార్పు రావాలి, కానీ ఇంకా ఆ యొక్క ఆలోచనలు దిగజారుతున్నాయి. ఓల్డేజ్ హోమ్స్ సంఖ్య తగ్గాలి, కానీ ఆ ఓల్డేజ్ హోమ్స్ యొక్క సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తుంది. దీనికి కారణం ఏంటంటే మనిషి స్వార్థమా? ఆ బాధ్యతలను మోయడానికి ఇష్టపడట్లేదా? కారణం ఏదైనా అవ్వచ్చు, కానీ అది ఎంత మాత్రం సరైనటువంటి ఆలోచన కానీ. ఒక వ్యక్తి తన తల్లిదండ్రులను సన్మానించుట, వారి బాధ్యత తీసుకునుట అనేది ఒక గొప్ప ఆశీర్వాదం. చాలా మందికి ఈ విషయం తెలియదు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో దేవుడు స్పష్టంగా రాయించాడు, ఎవరైతే వారి తల్లిదండ్రులను సన్మానిస్తారో వారు దీర్ఘాయువుతో, లాంగ్ లైఫ్తో వారు జీవిస్తారని చెప్పి దేవుడు ఎంతో స్పష్టంగా బైబిల్లో రాయించాడు. నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఇక్కడ తల్లిదండ్రులను సన్మానించు అని కేవలం రాసి దేవుడు వదిలేదండి. ఆయన ఆ కార్యానికి, ఆ ఆజ్ఞకు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు లీడ్ చేశాడు. లాంగ్ లివ్ అండ్ బ్లెస్సింగ్. నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు, నీ జీవితంలో నీకు దీర్ఘాయువు కావాలంటే నువ్వు ఏం చేయాలో తెలుసా? ఎర్లీ మార్నింగ్ లేచి గంటసేపు ఎక్సర్సైజ్ చేసి, ఏమండి, మంచి హెల్తీ ఫుడ్ తిని ఆరోగ్యవంతమైన లైఫ్ని లీడ్ చేస్తూ, ఏమండి, ఎంతో చక్కగా నువ్వు జీవిస్తూ నీ తల్లిదండ్రులను విస్మరించావంటే నీకు దీర్ఘాయువు రాదు. నీవు నిజంగా దీర్ఘాయువు కలిగి నువ్వు జీవించాలంటే నిన్ను కన్న నీ తల్లిని, నీ తండ్రిని నీవు మొదట సన్మానించాలి. ఇది ప్రభు పెట్టినటువంటి ఆజ్ఞ. ఈరోజు ఎంతోమంది ఈ విషయంలో ఫెయిల్ అవుతున్నారు. ఎక్కువ తక్కువ వారు తమ బాధ్యతలను విస్మరిస్తున్నారేమో అని ప్రస్తుతం చూస్తున్నటువంటి ఈ సంఘటనలు చూస్తుంటే నాకు అనిపిస్తుంది. మరొక వాక్యం మనం చదువుకున్నట్లయితే, 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 4వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, 1 తిమోతి చాప్టర్ 5 verse 4. అయితే ఏ విధురాలకైనాను పిల్లలు కానీ మనవలు కానీ ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారిలా భక్తి కనపరుచుకును, తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఏది దేవుని దృష్టికి అనుకూలమై ఉందండి? మొదట మన కుటుంబాన్ని, మన తల్లిని, మన తండ్రిని, మన ఫ్యామిలీని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. వారి బాధ్యత మనం తీసుకోవాలి. వారికి కావలసిన అవసరతలు మనం వారికి జాగ్రత్తగా చేయగలుగుతారు. దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ యాక్చువల్లీ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్. ద చిల్డ్రన్ షుడ్ రీపే దేర్ పేరెంట్స్. ఏమండి, మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు, మనం ఇంకా సరిగా బట్టలు కూడా వేసుకోనటువంటి వయస్సులో ఉన్నప్పటి నుంచి మన పేరెంట్స్ జాగ్రత్తగా పెంచుతూ వస్తున్నారు కదండి. మనకి ఏమీ తెలియనప్పుడు మన చేయి పట్టుకుని మనల్ని ముందుకు తీసుకెళ్తారు, స్కూల్లో జాయిన్ చేస్తారు, మనకు కావలసిన బెస్ట్ ఫుడ్ని మనకి ప్రొవైడ్ చేస్తారు, మనకు కావలసిన మంచి బట్టలు మనకి వారు ఇస్తారు.
వారు ఎలాంటి బట్టలు వేసుకున్నా మనం మంచి బట్టల్లో మనం ఉండాలని, మనం మంచి భవిష్యత్తు కలాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. అలాంటి తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వాళ్ళని వదిలేయడం అనేది దేవుని దృష్టికి ఎంత మాత్రం అనుకూలమైంది కాదు. వారి రుణం మనం తీర్చుకోవాలి. వారి రుణం మనం తీర్చుకోవాలంటే వాళ్ళు యవ్వన కాలంలో మన అవసరం వారికి లేదని వారు చక్కగా వారి పనులు వారు చేసుకోగలుగుతారు. వారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వారి పనులను వారు కూడా చేసుకునే స్థితిలో ఉన్నప్పుడు మనం వారికి సహాయం చేయగలగాలి. వారి కొరకు మనం నిలబడగలగాలి. దట్ ఈస్ వాట్, అదే మరి మనం చేయగలిగేది. ద చిల్డ్రన్ షుడ్ రిపే దేర్ పేరెంట్స్. మరొక వాక్యం మనం చదువుకున్నట్లయితే అదే అధ్యాయం 8వ వాక్యం, ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయినడలా వాడు విశ్వాసత్యాగము చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండను. ఇంతకంటే దారుణమైన మాట బహుశా ఉంటుంది. నేను క్రైస్తవుని, నేను క్రైస్తవ విశ్వాసిని, నేను ప్రభువుని నమ్ముకున్నాను, ప్రభు ప్రేమై ఉన్నాడు కాబట్టి నేను కూడా ప్రేమై ఉన్నాను, నేను దేవుని విశ్వాసిని, రక్షణ బాప్తిసం పొందిన వాడిని అని చెప్పుకుంటున్నటువంటి క్రైస్తవుడు, ఒక క్రైస్తవ విశ్వాసి తన ఇంటి వారిని, కనీసం తన ఇంటి వారిని సంరక్షించకపోతే, ఇక్కడ వాక్యంలో రాయబడింది ఏమనుందండి అక్కడ, వాడు విశ్వాస త్యాగము చేసిన వాడే అవిశ్వాసి. వాడి విశ్వాసానికి అర్థమే లేదు. ఎందుకంటే వాడు ఒక అవిశ్వాసి కంటే చెడ్డవాడిగా ఉంటాడు. ఎవరు తమ స్వకీయులను, తమ కుటుంబాన్ని, తమ తల్లిదండ్రులను వారి రెస్పాన్సిబుల్గా వారిని చూసుకోకుండా వారిని విడిచిపెట్టేటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి గురించి ఇక్కడ రాయబడుతుంది. ఈ రోజుల్లో చాలామంది ఇలాగే ఉంటున్నారు, ఇలాగే ప్రవర్తిస్తున్నారు. ఆనాడు యేసుక్రీస్తు ప్రభు జీవించినటువంటి కాలంలో కూడా కొంతమంది పరిసయ్యులు, కొంతమంది శాస్త్రులు ఈ రకంగానే ప్రవర్తించారు. అది ఎక్కడంటే మార్కు సువార్త 7వ అధ్యాయంలో, మార్కు సువార్త 7వ అధ్యాయము ఫ్రమ్ 9 to 13 మనం చదువుకున్నట్లయితే, మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించును. మీ తల్లిదండ్రులను కనపరచవలనని తండ్రి అనను తల్లి అనను దూషించు వారికి మరణ శిక్ష విధిపోలనని మోషే చెప్పాను కదా. అయినను మీరు ఒకడు తన తండ్రి అనను తల్లి అనను చూచి నా వలన నీకు ప్రయోజనమవునది ఏదో అది కొర్బాను అనగా దేవార్పితమని చెప్పినడలా తన తండ్రికైనను తల్లికైనను వారిని ఏమీ చెయ్యనీయక మీరు నియమించిన మీ పారంపర్యాచారం వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేయదు, ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్తున్నాను. ఇక్కడ ప్రభు ప్రస్తావిస్తున్నటువంటి విషయం ఏంటంటే, కొంతమంది పరిసయ్యులు, కొంతమంది శాస్త్రులు ఏదైతే కొర్బాను అంటే ఇంగ్లీష్లో కోర్బన్ అన్నారండి, CORBAN, కోర్బన్. ఈ కోర్బన్ అంటే ఏంటంటే ఏ గిఫ్ట్ డెడికేటెడ్ టు గాడ్, అంటే దైవార్పితముగా, అది డబ్బు అవనివ్వండి, ఆస్తి అవనివ్వండి, భూమి అవనివ్వండి, అది ఏదైనప్పటికీ కూడా కోర్బన్ అంటే అది నేను దేవుడికి డెడికేట్ చేస్తున్నాను అని చెప్పడం. వాస్తవానికి కోర్బన్ అనేది ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ థింగ్, చాలా మంచి విషయం. అది నాకు కలిగిన దాన్ని దేవుడికి ఇస్తున్నాను అని చెప్పడం చాలా మంచి విషయం. కానీ దాన్ని మిస్యూజ్ చేస్తూ నా తల్లిదండ్రుల బాధ్యతను నేను మొయ్యలేను కాబట్టి నేను దేవుడికి ఇచ్చేస్తాను కోర్బాన్ అని అంటే, ఎవరైతే కోర్బాన్ చేస్తున్నారో లేదా కోర్బాన్ అని అంటున్నారో వారు తమ తల్లిదండ్రుల రెస్పాన్సిబిలిటీ తీసుకోకర్లేదు అని ఈ పరిసయ్యులు, శాస్త్రులు పెట్టినటువంటి ఈ ఆజ్ఞ ఏదైతే ఉందో అది ఎంతో దారుణమైనది అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారిని తీవ్రంగా ఖండిస్తున్నారు. తీరా వారిని ఇస్తున్నారా అని అంటే ఏమి ఇవ్వట్లా, జస్ట్ సింపుల్గా కోర్బాన్ అంటున్నారు అంతే. కోర్బాన్ అంటున్నారు, కొంత డబ్బుని దేవాలయానికి ఇస్తున్నట్లుగా వారు చూపిస్తున్నారు, వారి తల్లిని వారి తండ్రిని పూర్తిగా వదిలేస్తున్నారు. ఆనాడే ప్రభు దీన్ని తీవ్రంగా ఖండించారు. మీరు మీ సొంత పారంపర్యాచారంలో ఉన్నటువంటి ఆ యొక్క విషయాలను తీసుకుని దేవుని వాక్యాన్ని, దేవుని ఆజ్ఞను నిరర్ధకం చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం సరైనటువంటి పద్ధతి కాదు. మరొక వాక్యం మనం చదువుకున్నట్లయితే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 2 and 3 మనం చదువుకున్నట్లయితే, నీకు మేలు కలిగినట్టు
నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో ఎప్పుడుదండి? 10వ, 5వ, మొదటిది. దేవునికి మహిమ కలుగుగాక. ప్రభు చేస్తున్నటువంటి ఆ యొక్క వాగ్దానంలో లేదా వాగ్దానాలతో కూడినటువంటి ఆజ్ఞల్లో ప్రధానమైనదిగా మొట్టమొదటిగా ప్రభు అంటున్నాడు, నీవు నీ తల్లిదండ్రులను సన్మానించు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవుతావని ప్రభు ఎంతో స్పష్టంగా చెబుతున్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న వారు ఎవరైనప్పటికీ కూడా ఒకవేళ మీ తల్లిదండ్రులను మీరు విస్మరించేవారైతే వారిని సన్మానించకుండా వారి యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా వారిని విడిచిపెట్టిన వారైతే జాగ్రత్త, ప్రభు మీతోనే మాట్లాడుతున్నారు. ఇంకా సమయం మించిపోలేదు. మీ తల్లిదండ్రులను మరలా మీరు చేర్చుకోండి, వారిని ప్రేమించండి, వారి యొక్క రెస్పాన్సిబిలిటీని తీసుకోండి. వారు మీ జీవితంలో మీకు వారు చేసినటువంటి ప్రతి మేలును, వారు చేసిన ప్రతి సహాయాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. తద్వారా మీరు దీవించబడతారు, మీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది అని ప్రభు మాట్లాడుతున్నారు. మరొక ముఖ్యమైన విషయం కూడా నేను చెప్పాలండి. అదేంటంటే, ఒక వ్యక్తి తన వివాహం అయిన తర్వాత తన తల్లిదండ్రులను విడిచిపెట్టేస్తున్నాడు, తన ఫ్యామిలీ పరంగా తను చూసుకోవడానికి చూస్తున్నాడు కదండి. నేనేమంటున్నానంటే, ఒక వ్యక్తి తన తల్లిదండ్రులు ఎవరైతే వదిలేస్తున్నాడో వారి యొక్క రెస్పాన్సిబిలిటీ ఏమాత్రం పట్టించుకోకుండా తన ఫ్యామిలీ, తన పిల్లలంటూ జీవిస్తున్నాడో ఆ వ్యక్తి తన పిల్లలకి ఎంతో హాని చేస్తున్నాడు నేను అంటాను. ఎస్, ఎవరైతే తన తల్లిదండ్రులను పట్టించుకోకుండా తన పిల్లలు బాగుండాలి అనుకునేవాడు వాడు ఖచ్చితంగా బుద్ధిహీనుడు అని నేను అంటాను. మీకు చిన్న ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను. అదేంటంటే, ఇప్పుడు ఉదాహరణకు ఒక ఫ్యామిలీ తీసుకుందాం. ఫాదర్, మదర్ అండ్ 2 చిల్డ్రన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫాదర్ తన పని, అది ఉద్యోగం అవనివ్వండి, వ్యాపారం అవనివ్వండి, పొద్దున్నే వెళ్ళిపోతాడు, ఎప్పుడో రాత్రికో సాయంకాలానికో వస్తాడు కదండి. ఎంతో బిజీ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాడు. ఇంకా మిగిలేది ఎవరు? మదర్. ఈ మదర్ ఏం చేస్తుంది? ఇంట్లో వంట చేయాలి, ఇంట్లో పనులు ఏమైనా ఉంటే అన్నీ ఆమె చేసుకోవాలి, తప్పదు, అన్ని పనులు ఆమె చేసుకోవాలి. ఒకవేళ ఆమె ఎంప్లాయిడ్ అయితే, ఆమె ఉద్యోగం చేసే వ్యక్తి అయితే, ఆమె కూడా పని చేసే వ్యక్తి అయితే ఆమె కూడా పనిలోకి వెళ్తుంది. ఇప్పుడు నేనేమంటానంటే, ఈ గ్యాప్ ఏదైతే ఉందో, అంటే తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఉన్నటువంటి ఈ గ్యాప్ ఏదైతే ఉందో, వాస్తవానికి ఇదివరకు కాలంలో గ్రాండ్ పేరెంట్స్ ఈ గ్యాప్ని ఫిల్ చేసేవారు. పిల్లలకి మంచి సంస్కారం నేర్పేవారు. పిల్లలకి సమాజంలో ఎలా మెలగాలో, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదనే విషయాల గురించి వారు చక్కగా చెబుతూ ఉండేవారు. కథల రూపంలో ఉండేవాడి, లేదా కొన్ని ఎగ్జాంపుల్ రూపంలో ఉండేవాడి, వారు చక్కగా పిల్లలకు చెప్పేవారు. అలా పిల్లలు మానసికంగా వారు ఎంతో ధైర్యంగా, ఎంతో ఎంతో ఆ యొక్క బ్రేవ్నెస్తో వారు ఎదుగుతూ ఉండేవారు. వచ్చేటువంటి ఆ యొక్క సమస్యల నుండి వారు ఆ యొక్క సమస్యలు అధిగమించి వారు నిలబడే విధంగా ఉండేవారు. కానీ ఎప్పుడైతే ఈ తల్లిదండ్రులు ఈ పేరెంట్స్ తమ తల్లిదండ్రుల్ని దూరం పెట్టేస్తున్నారో, ఈ గ్యాప్ అనేది ఆ గ్యాప్ లాగే ఉండిపోతుంది. ఆ పిల్లలకి అందాల్సినటువంటి ఆ యొక్క మోటివేషన్ అనేది, ఒక మంచి విషయము, అది కథ రూపంలో కానీ మరొక రూపంలో కానీ అందాల్సినటువంటి ఆ యొక్క మానసిక స్థైర్యం పిల్లలకు అందట్లేదు. ఈ సమయాన్ని ఏం చేస్తారు పిల్లలు? సెల్ ఫోన్లతో ఫిల్ చేస్తారు. తాతయ్యతోనూ, అమ్మమ్మతోనూ, నాన్నమ్మతోనూ గడపాల్సినటువంటి సమయాన్ని పిల్లలు మొబైల్ ఫోన్స్తోనూ, సినిమాలతోనూ, ఫ్రెండ్స్తోనూ, ఆకతాయి పిల్లలతోనూ వారు ఆ యొక్క గ్యాప్ని ఫిల్ చేస్తున్నారు. అక్కడే పిల్లలు పాడైపోతున్నారు. సో ఈ కుటుంబ వ్యవస్థ అనేది ఎంతో చక్కగా నిలబడాలి. ఈ కుటుంబ వ్యవస్థ ద్వారా ఆ యొక్క పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే మొదట ఆ పిల్లల తల్లిదండ్రులు తమ తల్లిదండ్రులను చక్కగా చూసుకోవాలి. ఇక్కడ 2 విషయాలు జరుగుతాయండి. ఒకటి, ఆ పిల్లాడు చిన్నప్పటి నుంచి చూస్తాడు తన తండ్రిని ఎంత బాధ్యతగా చూసుకుంటున్నాడని. అక్కడే పిల్లలు దే విల్ లెర్న్ రెస్పాన్సిబిలిటీ ఫ్రమ్ దర్ పేరెంట్స్. హల్లెలూయా. రెండవది,
వారికి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు వెంటనే ఒక్కోసారి పేరెంట్స్ దగ్గరికి వెళ్ళకపోయినా గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు దే కెన్ సాల్వ్ దర్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ దేర్ గ్రాండ్ పేరెంట్స్. హల్లెలూయా. సో ఇవన్నీ ప్రస్తుత సమాజంలో జరుగుతున్నాయని అంటే జరగట్లేదు. ఇంటర్లో ఫెయిల్ అయితే ఆత్మహత్య చేసుకుంటారు, 10th క్లాస్లో ఫెయిల్ అయితే ఆత్మహత్య చేసుకుంటారు, ఇంజనీరింగ్లో ఫెయిల్ అయితే ఆత్మహత్య చేసుకుంటారు. ఎందుకు చేసుకుంటున్నారు? బహుశా ఈ గ్యాప్ని గ్రాండ్ పేరెంట్స్ ఫిల్ చేయకపోవడం వల్ల, పిల్లల యొక్క మానసిక స్థితిని అర్థం చేసుకుని దాన్ని బట్టి వారికి మానసిక స్థైర్యాన్ని ఇచ్చేటువంటి గ్రాండ్ పేరెంట్స్ లేకపోవడం వల్ల. ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ ఇలా కనుక నిజంగా జరుగుతున్నట్లయితే దిస్ ఇస్ నాట్ ఎ బ్లెస్సింగ్ ఫర్ us. ఇది ఎంత మాత్రం ఆశీర్వాదకరం కాదు. ఒక వాక్యం మనం చదువుకున్నట్లయితే యోబు గ్రంథము 12వ అధ్యాయము 12వ వాక్యంలో, యోబు గ్రంథము 12వ అధ్యాయము 12వ వాక్యం చదవండి. వృద్ధుల యొద్ద జ్ఞానమున్నది, దీర్ఘాయువు వలన వివేచన కలుగుచున్నది అని మీరు చెప్పుదురు. చాలండి, ఇక్కడ స్పష్టంగా రాయబడింది. జ్ఞానం ఎక్కడుందంటే వృద్ధుల యొద్ద జ్ఞానం ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వారు జీవించినటువంటి ఆ యొక్క లైఫ్ ద్వారా వాళ్ళు ఎన్నో సిచ్యువేషన్స్ వాళ్ళు ఫేస్ చేస్తుంటారు, ఎన్నో ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఫేస్ చేస్తుంటారు. అలాంటి ఆ సిచ్యువేషన్స్, ఆ అనుభవం, ఆ జ్ఞానం అనేది వారు ఎంతో చక్కగా వారి గ్రాండ్ పేరెంట్స్ వారు ఇవ్వగలుగుతారు. ఆ క్రిటికల్ సిచ్యువేషన్స్లో వారు ఇవ్వగలిగే ఒక్క మంచి సలహా, ఒక్క మంచి అలవాటు, ఆ సంస్కారం, అది ఏదైనప్పటికీ కూడా అది పిల్లల భవిష్యత్తును పూర్తిగా అది కొత్తగా మారుస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈ విషయాలన్నింటినీ మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ప్రభు ఈ ఆజ్ఞను ఎందుకు ఇచ్చాడో మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. ప్రభు ఒక మాట చెప్పారంటే, దేవుడు ఆయన గ్రంథంలో ఒక మాట రాయించాడంటే అది కేవలం మాట కాదు. ఆ ప్రతి మాట వెనకాల ఎంతో అద్భుతమైన గూఢ సత్యం దాగి ఉంటుంది. హల్లెలూయా. ఎవరైతే ఆ ఆజ్ఞను తూచ తప్పకుండా పాటిస్తారో, ఆజ్ఞను దీపంగా వారు తీసుకుంటారో వారి జీవితాలను వారు వెలిగించుకోగలుగుతారు. అలా కాకుండా ఆ యొక్క ఆజ్ఞానుసారంగా నడవకుండా ఆత్మను ఆర్పివేసేవారు, ఆ దీపాన్ని ఆర్పివేసేవారు వారి జీవితాల్లో వారి కష్టాలను పొందించుకుంటారు. కాబట్టి మనకి జన్మనిచ్చిన మన తల్లిదండ్రుల యొక్క ఆ యొక్క రెస్పాన్సిబిలిటీని మనం తీసుకుంటాం. వారిని ఎంతో చక్కగా, వాళ్ళని ఎంతో ప్రేమగా మనం చూస్తున్నాం. అప్పుడు అది మన కుటుంబ వ్యవస్థను ఎంతో బలోపేతం చేస్తుంది. మనకి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానంలో ఒకటిగా దీర్ఘాలు మనకి దేవుడు ఇస్తాడు. మనకి ఎంతో లాంగ్ లైఫ్ మనకి దేవుడు ఇస్తాడు. మనం ఎంతో పీస్ఫుల్గా, ఎంతో హ్యాపీగా మనం జీవించగలుగుతాం. దేవుని యొక్క చిత్తాన్ని మనం జరిగించగలుగుతాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కుని దీవించి ఆశీర్వదించిన ఆమె ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ నమ్మకము కలిగిన గొప్ప దేవుడా, మీ పరిశుద్ధ గల నామానికి లెక్కలు తండ్రి, మీరు మాతో మాట్లాడినటువంటి ప్రతి మాటను మా హృదయం పలక మీద రాసుకోవడానికి మాకు సహాయం కలిగించండి తండ్రి. బహుశా ఈ వాక్యం వింటున్న వారిలో కొంతమంది వారి యొక్క తల్లిదండ్రులను విస్మరించిన వారైతే, వారి యొక్క తల్లిదండ్రుల యొక్క రెస్పాన్సిబిలిటీని తీసుకోకుండా ఆ ముదిమి యందు, వృద్ధాప్యమందు వారిని విడిచిపెట్టిన వారైతే తండ్రి, ఈ సమయంలో మిమ్మల్ని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వారందరినీ క్షమించండి ప్రభువా. తండ్రి, ఆ కుటుంబాలన్నింటినీ మళ్ళీ ఏకం చేయండి నాయన. ఆ కుటుంబ వ్యవస్థను మీరు మళ్ళా బలోపేతం చేయండి ప్రభువా. వారికి దీర్ఘాయువు దయచేయండి. ఆ కుటుంబాలన్నింటినీ మీరు ఆశీర్వదించవలసి, తద్వారా మీరే మహిమ పొందవలసి నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాని వేడుకుంటున్నాను మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.